Hi everyone, welcome to the Chemist Country Life. హాయ్ ఎవ్రీవన్, టుడే వీడియోలో ఆర్గానిక్ కెమిస్ట్రీ యొక్క సిలబస్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను, దీని నుంచి 40 మార్క్స్ అయితే కవర్ అవుతాయని చెప్పాను. సో ఫస్ట్ 3 చాప్టర్స్ వచ్చేసి ఆల్కీన్స్, ఆల్కైన్స్ అండ్ సైక్లో ఆల్కైన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వన్ ఆల్కీన్స్. సో మనకి ఆల్కైన్స్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ అయితే అడుగుతాడు. ఆ క్వశ్చన్స్ ఏంటంటే దాని యొక్క జనరల్ ఫార్ములాస్ కానీ, ప్రిపరేషన్, dehydration, alcohols, simple structures and identification, sp2, bond angle, shapes గురించి క్వశ్చన్స్ అడుగుతాడు. సో దీని నుంచి మనకి 2 to 4 మార్క్స్ అయితే కవర్ అవుతాయి అన్నమాట. ఆల్కిన్స్ అంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అని. అంటే కార్బన్కి మిడిల్లో మనకి డబుల్ బాండ్ అనేది ఫామ్ అయి ఉంటుంది. సో హైడ్రోకార్బన్స్ అంటే హైడ్రోజన్ ప్లస్ కార్బన్ మాత్రమే ఉండడం. నెక్స్ట్ అన్సాచురేటెడ్ అంటే డబుల్ బాండ్స్ కానీ త్రిబుల్ బాండ్స్ కానీ ఉండడం అన్నమాట. అసలు అన్సాచురేటెడ్ అంటే ఏంటి అంటే ఈ యొక్క డబుల్ బాండ్స్ వల్ల హైడ్రోజన్ కౌంట్ అనేది తక్కువగా ఉంటుంది. అందుకే ఇది మనకి అన్సాచురేటెడ్ అని అంటాం. అన్సాచురేటెడ్. ఓకే, క్లియర్? సో నెక్స్ట్ ఆల్కిన్స్ యొక్క హైబ్రిడైజేషన్ sp2 అనమాట. అంటే sp2 హైబ్రిడైజేషన్లో మనకి 3 సిగ్మా బాండ్స్ అండ్ ప్లస్ 1 పై బాండ్ అనేది ఉంటుంది. ఓకే, ఇది నేను ఎలా చెప్తున్నానంటే ఇప్పుడు మనకి మొత్తం sp2లో ఎన్ని ఆర్బిటల్స్ ఉంటాయి? 3 ఆర్బిటల్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో 3 sp2. ఈ 3 ఆర్బిటల్స్ మనకి 3 సిగ్మా బాండ్స్ అనేది ఫామ్ చేస్తుంది. సో 3 సిగ్మా బాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. మిగిలిన 1 అన్హైబ్రిడైజ్డ్ p ఆర్బిటల్ ఉంది కదా, ఇది మనకి 1 పై బాండ్ ఫామ్ చేస్తుంది. సో ఫైనల్గా మనకి sp2 హైబ్రిడైజేషన్లో 3 సిగ్మా బాండ్స్ అండ్ 1 పై బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో మీకు ఇంకో డౌట్ కూడా రావచ్చు, sp2 అంటే డబుల్ బాండ్ కదా, సో 1 సిగ్మా బాండ్ అండ్ 1 పై బాండ్ కదా, 3 సిగ్మా బాండ్స్ అని ఎందుకు అంటున్నారని అడగచ్చు. అంటే ఓన్లీ మనం అది ఎప్పుడు చెప్తాం అంటే కార్బన్ డబుల్ బాండ్ కార్బన్ అంటే C డబుల్ బాండ్ C చూపించేప్పుడు మాత్రమే మనం 1 సిగ్మా బాండ్ అండ్ 1 పై బాండ్ అని చూపించాలి. ఓకే, క్లియర్? ఇది ఓన్లీ బాండ్ గురించి మాత్రమే. sp2 అనేది కార్బన్ ఆటమ్ గురించి. ఓకే, అంటే ఇప్పుడు మనకి sp3లో 4 సిగ్మా బాండ్స్ వస్తాయి అండ్ sp2లో 3 సిగ్మా బాండ్ ప్లస్ 1 పై బాండ్ అండ్ spలో 2 సిగ్మా బాండ్స్ ప్లస్ 2 పై బాండ్స్. ఈ టాపిక్ని బేస్ చేసుకొని లైక్ ఇలా చెప్పాలంటే కార్బన్ బాండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే ఇలా చెప్పచ్చు, అంటే 1 సిగ్మా బాండ్ ప్లస్ 1 పై బాండ్ కింద. క్లియర్? సో మనకి ఇక్కడ sp2 హైబ్రిడేషన్ వల్ల దాని యొక్క షేప్ అనేది ప్లానర్గా ఉంటుందన్నమాట. అంటే అన్ని యాటమ్స్ ఒకే ప్లేన్లో ఉంటాయి, ఫ్లాట్ స్ట్రక్చర్. ఓకే, అండ్ sp2 హైబ్రిడేషన్కి స్టాండర్డ్ బాండ్ యాంగిల్ వచ్చేసి 120 degrees. మరి sp3కి 109 degrees 28 అండ్ sp2 120 degrees, sp 180 degrees. సో ఇవన్నీ కూడా వీటి యొక్క బాండ్ యాంగిల్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ బాండ్ లెంత్ 1.34 యాంగ్స్ట్రమ్స్ ఆర్ 134 pm. సో ఇది సింగిల్ బాండ్ కన్నా షార్టర్ అండ్ స్ట్రాంగర్ అనమాట. సో ఇది సింగిల్ బాండ్ కన్నా షార్టర్ అండ్ స్ట్రాంగర్. ఓకే, అండ్ ఆల్కిన్స్ని ఇంకొక నేమ్ ఉంది, ఇంకో నేమ్ వచ్చేసి
ఒలిఫెన్స్ అంటాం. ఓకే, దీని యొక్క జనరల్ ఫార్ములా CnH2n. ఆల్కేన్స్కి CnH2n + 2, ఆల్కైన్స్కి CnH2n - 2. ఓకే, ఓకే, ఆల్కైన్స్లో +2 ఉంది, ఇక్కడ 2n మాత్రం ఉంది. అంటే ఇక్కడ మనకి హైడ్రోజన్ ఆటమ్స్ అనేవి 2 తక్కువ. సో ఇంపార్టెంట్ గ్రూప్ వచ్చి మిథిలీన్. ఓకే, అంటే CH2. ఇది మనకి ఆల్కిన్స్లో రిపీటెడ్గా కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఇథేన్ అండ్ ఇథిలీన్. ఫార్ములా వచ్చి C2H4, స్ట్రక్చర్ CH2 డబుల్ బాండ్ CH2, సింప్లెస్ట్ ఆల్కైన్. ఓకే, సో నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 1-బ్యూటీన్. అంటే 1-బ్యూటీన్ని ఎలా రాయొచ్చు? CH3 CH2 and CH డబుల్ బాండ్ CH2. డబుల్ బాండ్ ఫస్ట్ కార్బన్ దగ్గర ఉంది. ఓకే, మనకి ఇక్కడ డబుల్ బాండ్ అనేది ఫస్ట్ కార్బన్ దగ్గర ఉంది కాబట్టి 1-బ్యూటీన్ అన్నాం. నెక్స్ట్ సో 2-బ్యూటీన్ రాద్దాం ఇప్పుడు. 2-బ్యూటీన్ అంటే CH3 CH డబుల్ బాండ్ CH. మనకి డబుల్ బాండ్ అనేది 2 దగ్గర ఉంది కాబట్టి 2-బ్యూటీన్. పొజిషన్ చేంజ్ అయితే నేమ్ కూడా చేంజ్ అవుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కిన్స్. సో ఆల్కిన్స్ని ప్రిపేర్ చేయడానికి మెయిన్ 3 ఇంపార్టెంట్ మెథడ్స్ అయితే ఉన్నాయి. అవే డీహైడ్రేషన్ ఆఫ్ ఆల్కహాల్స్ అండ్ డీహైడ్రోహాలోజినేషన్ అండ్ డీహాలోజినేషన్ అన్నమాట. సో ఫస్ట్ వన్ చూద్దాం. సో ఇందులో మనకి డీహైడ్రేషన్ అంటే ఏంటి అంటే డి అంటే రిమూవ్ అండ్ హైడ్రేషన్ అంటే వాటర్. ఓకే, సో ఆల్కహాల్ నుండి వాటర్ని రిమూవ్ చేయడం అన్నమాట. దీన్నే మనం డీహైడ్రేషన్ అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇథనాల్ని హీట్ ఇచ్చినప్పుడు అంటే డీహైడ్రేటింగ్ ఏజెంట్ వాడితే మనకి ఈథీన్ అనేది ఫామ్ అవుతుంది. ఇథనాల్ ఎట్ హీటెడ్ టు ఫామ్ ఈథీన్. ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఎట్ హీటెడ్ ఎక్కడ మనం డీహైడ్రేటింగ్ ఏజెంట్ ఏమో యూజ్ చేస్తున్నాం? కాన్సన్ట్రేషన్ ఆఫ్ H3PO4, H2SO4, P2O5 అండ్ P4O10. వీటిని మనం డీహైడ్రేటింగ్ ఏజెంట్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఆల్కహాల్ని డీహైడ్రేషన్ చేయడం వల్ల గివ్స్ మనకి ఆల్కిన్స్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ 2 అంటే బ్యూటనాల్ తీసుకుని అట్ హీటెడ్ టు ఫామ్ 2-బ్యూటీన్ అనేది ఫామ్ అవుతుంది. మోర్ సబ్స్టిట్యూటెడ్ ఆల్కిన్ ఈజ్ ద మేజర్ ప్రోడక్ట్. ఇది మోర్ సబ్స్టిట్యూటెడ్ ఆల్కిన్ అండ్ మేజర్ ప్రోడక్ట్ కూడా. మోర్ సబ్స్టిట్యూటెడ్ ఆల్కిన్స్ ఈజ్ ఈక్వల్స్ టు మోర్ స్టేబుల్. ఓకే, నెక్స్ట్ వన్ హాఫ్మన్ రూల్. హాఫ్మన్ రూల్ అంటే సేమ్ బ్యూటనాల్ తీసుకుంటాం అట్ హీటెడ్ టు ఫామ్ 1-బ్యూటీన్.
డిహైడ్రేటింగ్ రియేజెంట్స్ కూడా సేమ్ యూస్ చేస్తాం. సో ఇక్కడ మనకి లెస్ సబ్స్టిట్యూటెడ్ అనమాట. లెస్ సబ్స్టిట్యూటెడ్ ఆల్కిన్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనర్ ప్రోడక్ట్. ఇది మనకి ఏపీపీజీ సెట్లో యూజువల్గా సేజాఫ్ రూల్ అనేది అడుగుతూ ఉంటారు. ఓకే, ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి డిహైడ్రోహాలోజినేషన్. అంటే హాలో ఆల్కిన్ నుండి ఆల్కహాల్స్ని రిమూవ్ చేయటం. ఆల్కహాల్స్ని అంటే HCl ఆర్ HBrని రిమూవ్ చేయటం అనమాట. ఇది కూడా ఎలిమినేషన్ రియాక్షన్లోకి వస్తుంది మనకి. దిస్ ఇస్ ద ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ CH3 బాండ్ CH2 బాండ్ Cl అంటే క్లోరైథేన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఆల్కహాల్. ఓకే, టు ఫార్మ్ CH2 డబుల్ బాండ్ CH2. ఇక్కడ ఏమి ఎలిమినేట్ చేస్తున్నాం? HClని ఎలిమినేట్ చేస్తున్నాం అనమాట ఇందులోంచి. ప్లస్ HCl ఆల్కీన్. ఇది క్లోరో దెన్. సో గైస్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ కండిషన్లో ఉన్న ఆల్కహాల్ అనేది ఆల్కహాల్ అని KOH చెప్తే మనకి అది ఎలిమినేషన్ అవుతుంది. ఆక్వా KOH అంటే సబ్స్టిట్యూషన్ అనమాట. ఇక్కడ రాస్తాను, ఇది చాలా ఇంపార్టెంట్. ఆక్వా KOH substitution and alcohol KOH అంటే elimination. ఓకే, సో లాస్ట్ వన్ వచ్చేసి డీహాలోజినేషన్. సో డీహాలోజినేషన్ అంటే ఏంటంటే ఆర్గానిక్ కాంపౌండ్స్ నుండి హాలోజన్ యాటమ్స్ని రిమూవ్ చేయడం అనమాట. హాలోజన్ యాటమ్స్ని రిమూవ్ చేయడం. హాలోజన్ యాటమ్స్ అంటే ఏంటి? హాలోజన్ యాటమ్స్ అంటే క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ అండ్ ఫ్లోరిన్. అండ్ నెక్స్ట్ అసలు ఆల్కిన్స్ ప్రిపరేషన్లో డీహాలోజినేషన్ ఎప్పుడు జరుగుతుంది? ఆల్కిన్స్ ప్రిపరేషన్లో అసలు మనకి డీహాలోజినేషన్ అనేది ఎప్పుడు జరుగుతుందంటే విసినల్ డైహాలైడ్స్కి డీహాలోజినేషన్ చేసినప్పుడు. ఓకే, అసలు విసినల్ అంటే ఏంటి? విసినల్ అంటే 2 హాలోజన్ ఆటమ్స్ అడ్జస్ట్మెంట్ కార్బన్స్ మీద ఉంటాయి, అది విసినల్ డీహైలైడ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ CH2 బాండ్ CH2. ఓకే, మనకి ఇలా 2 హాలోజన్ ఆటమ్స్ అడ్జస్ట్మెంట్లో కార్బన్ మీద ఉంటాయి, దాన్ని మనం విసినల్ డైహైలైడ్ అంటాం. ఇట్లా. సో దీనికి ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ రియేజెంట్ వచ్చేసి జింక్, Zn, ఆల్కహాలిక్ మీడియం అనమాట. సో దీన్ని వచ్చేసి విసినల్ డైబ్రోమో ఈథెన్ అంటాం. ఓకే, జింక్ హాలోజన్స్ని అట్రాక్ట్ చేస్తుంది. ఏం ఫామ్ అవుతుంది మనకు అప్పుడు? ZnBr2 అనేది ఎలిమినేట్ అయ్యి
CH2 డబుల్ బాండ్ CH2 ఆల్కిన్ ఫామ్ అయ్యి ZnBr2 అనేది ఫామ్ అవుతుంది. వాట్ హ్యాపెన్స్ టు కార్బన్ ఆటమ్స్ అంటే రెండో కార్బన్స్ నుండి బ్రోమిన్ ఆటమ్స్ రిమూవ్ అవుతాయి అండ్ ఈ రెండు కార్బన్స్ మధ్య డబుల్ బాండ్ C ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, అసలు మనం ఇక్కడ రియేజెంట్ కింద జింక్ని ఎందుకు యూజ్ చేసామంటే జింక్కి హాలోజన్స్ మీద స్ట్రాంగ్ అట్రాక్షన్ అనేది ఉంటుందన్నమాట. హాలోజన్స్ మీద స్ట్రాంగ్ అట్రాక్షన్ ఉంటుంది. దేని మీద? హాలోజన్స్ మీద. ఇది ఏం చేస్తుందంటే హాలోజన్స్ని రిమూవ్ చేసి ఆల్కిన్స్ అనేది ఫామ్ చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి డీహాలోజినేషన్లో ఎగ్జాంపుల్ 2 చూద్దాం. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఆల్కైన్స్ని తీసుకొని ఆల్కిన్స్ అనేది ఫామ్ చేస్తాం. ఓకే, సో ఆల్కైన్ జనరల్ స్ట్రక్చర్ ఏంటి? ఆర్ సి ట్రిపుల్ బాండ్ సి ఆర్. ఓకే, ఇది ఆల్కైన్ యొక్క జనరల్ స్ట్రక్చర్ అనమాట. ఆల్కైన్లో ట్రిపుల్ బాండ్ అనేది ఉంది ఇక్కడ మనకి. సో మనకి 1 సిగ్మా బాండ్ ప్లస్ 2 పై బాండ్స్ అనేవి ఉంటాయి. మనం ఇప్పుడు ట్రిపుల్ బాండ్ని కంప్లీట్గా ఆల్కైన్ చేయకుండా ఆల్కిన్ వరకే రిడ్యూస్ చేయాలన్నమాట. ఇందులో మనకి 2 టైప్స్ వస్తాయి. ఫస్ట్ వన్ వచ్చేసి సిస్ ఆల్కైన్స్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ట్రాన్స్ ఆల్కైన్స్ అనమాట. ఓకే, ఇది రియేజెంట్ మీద మనకి ఇవి రెండు కూడా దేని మీద డిపెండ్ అయి ఉంటాయి అంటే రియేజెంట్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో ఫస్ట్ సిస్ చూద్దాం, సిస్ ఆల్కైన్ ఫార్మేషన్ చూద్దాం. ఇప్పుడు మనం సిస్ ఆల్కైన్ ఫార్మేషన్ గురించి చూద్దాం. సో ఫస్ట్ ఆల్కైన్ తీసుకున్నాం. ఆల్కైన్ తీసుకుని ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ రియేజెంట్స్ ఏం తీసుకున్నాం? PDBSO4 తీసుకున్నాం అనమాట. ఓకే, సో దీన్ని మనం క్వినైన్ అండ్ PD ఎస్టేట్ అంటాం. ఇదే లిండస్ క్యాటలిస్ట్ అనమాట. హైడ్రోజన్ సేమ్ సైడ్ నుండి యాడ్ అవుతూ ఉంటాయి. ఇట్లా హైడ్రోజన్స్ అనేవి సేమ్ సైడ్ నుంచి యాడ్ అవుతూ ఉంటాయి. ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే పార్షియల్ రిడక్షన్ ఓన్లీ ఆల్కిన్ దగ్గరే ఆగిపోతుంది మనకి ఇది. అండ్ సిస్ ప్రోడక్ట్ అయితే కంపల్సరీగా వస్తుంది. దీన్ని మనం లిండస్ రియాక్షన్ అంటాం. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ మనకి ట్రాన్స్ ఆల్కిన్ ఫార్మేషన్లో NaLi ఇన్ లిక్విడ్ అమోనియా NH3 తీసుకున్నాం. దీన్ని బ్రిడ్జ్ రియేజెంట్ యూజ్ చేసాం. ఈ రియాక్షన్లో మనకి హైడ్రోజన్ అనేది ఆపోజిట్ పొజిషన్లో ఉంటాయి. దీన్ని మనం ట్రాన్స్ ఆల్కిన్స్ అంటాం. యాంటీ ఏరేషన్ ట్రాన్స్ ప్రోడక్ట్ అనేది కంపల్సరీగా వస్తుంది. దీన్ని మనం బ్రిడ్జ్ రియాక్షన్ అంటాం. సో రియేజెంట్లో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు గుర్తుపెట్టుకోవాలనుకుంటే ఇది కంపల్సరీ. ఎట్లా అంటే ఇక్కడ మనం ఏ రియేజెంట్స్ని యూజ్ చేసాం అండ్ రియాక్షన్ నేమ్ అండ్ ప్రోడక్ట్ ఏం యూజ్ చేసాం? ఫస్ట్ రియేజెంట్లో క్వినైన్ లిండస్ రియాక్షన్. సో ఫస్ట్ రియేజెంట్లో మనం PDBS4ని యూజ్ చేసాం. రియాక్షన్ నేమ్ వచ్చేసి లిండర్ రియాక్షన్. దీనికి మనకి సిస్ ఆల్కిన్ అనేది ఫామ్ అవ్వేది. అండ్ నెక్స్ట్ అనియన్ అమోనియా తీసుకున్నాం. రియాక్షన్ నేమ్ వచ్చేసి బ్రిడ్జ్ రియాక్షన్. ఏం ఫామ్ అయింది? ప్రోడక్ట్ ఏమొచ్చిందంటే ట్రాన్స్ ఆల్కిన్స్ అనేవి వచ్చాయి. రైట్. సో లిండస్ catalyst gives cis alkenes and bridge reduction gives trans alkenes. Preparation of alkenes లో సో ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కిన్స్లో ఎన్ని మెథడ్స్ చేసాం? మెయిన్గా 3 మెథడ్స్ చూసాం. ఫస్ట్ వన్ వచ్చేసి డీహైడ్రేషన్ ఆఫ్ ఆల్కహాల్స్,
అండ్ డీహైడ్రోహాలోజినేషన్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి డీహాలోజినేషన్. ఓకే, 3 మెథడ్స్ చూసాం. ఎగ్జామ్ ఓరియంటెడ్గా సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే మెథడ్ వన్లో ఏం చేసాం, డీహైడ్రేషన్. అండ్ మెథడ్ 2 డీహైడ్రోహాలోజినేషన్. అండ్ మెథడ్ 3 డీహాలోజినేషన్. ఓకే, ఇందులోంచి ఏం రిమూవ్ చేసాం, వాటర్. తర్వాత ఆల్కహాల్ రిమూవ్ చేసాం. తర్వాత నెక్స్ట్ అంటే హాలోజన్ ఐటమ్ అనమాట. రియేజెంట్స్ వచ్చేసి ఏం యూజ్ చేసాం, కాన్సన్ట్రేషన్ ఆఫ్ H2SO4 అండ్ ఆల్కహాల్ ఆఫ్ KOH. ఇక్కడ జింక్ జెడ్ అని యూజ్ చేసాం. సో ఎగ్జామ్ ఓరియంటెడ్లో ఆల్కహాల్ డిహైడ్రేషన్ చేస్తే మనకి ఏమొచ్చింది, ఆల్కీన్ వచ్చింది. తర్వాత స్టేజ్ ఆఫ్ రూల్ ఉంది కదా, మేజర్ ఆల్కిన్స్, ఆల్కహాల్ KOH ఎలిమినేషన్ రియాక్షన్. అండ్ విస్నల్ డైహాలైడ్ని ప్లస్ జెడ్ ఏం ఫామ్ అయ్యింది, ఆల్కిన్ ఫామ్ అయింది. నెక్స్ట్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కిన్స్. ఆల్కిన్స్ అండర్గో ఎడిషన్ రియాక్షన్. ఎందుకు ఎడిషన్ రియాక్షన్ అంటే C డబుల్ బాండ్ ఉంటుంది. ఈ డబుల్ బాండ్లో 1 సిగ్మా బాండ్ అండ్ 1 పై బాండ్ ఉంటుంది. ఈ పై బాండ్ అనేది వీక్, అందుకే ఈజీగా బ్రేక్ అవుతుంది అనమాట. సో ఎడిషన్ రియాక్షన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ కెమికల్ ప్రాపర్టీస్లో ఫస్ట్ వన్ ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్. రియాక్షన్ వచ్చి CH2 డబుల్ బాండ్ CH2 ఆల్కిన్స్ తీసుకుంటున్నాం ప్లస్ H2O. ఫామ్ మనకి ఏం ఫామ్ అయింది, CH3 బాండ్ CH3, ఈథెన్ అనేది ఫామ్ అవుతుంది. ఆల్కిన్స్లో డబల్ బాండ్ బ్రేక్ అవుతుంది, 2 హైడ్రోజన్ ఆటమ్స్ అనేవి యాడ్ అవుతాయి, ఆల్కేన్ ఫామ్ అవుతుంది అన్నమాట. ఈథేన్. సో కండిషన్లో మనకి ఇక్కడ కెటలిస్ట్ని యూజ్ చేస్తున్నామంటే నికెల్, ప్లాటినం, పల్లాడియం అనే కెటలిస్ట్ని అయితే యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఎడిషన్ ఆఫ్ హాలోజన్ అంటే క్లోరిన్ కానీ బ్రోమిన్ కానీ. ఫర్ ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటున్నాం అంటే రియాక్షన్లో ఈథిన్ తీసుకుంటా, CH2 డబుల్ బాండ్ CH2 ప్లస్ హాలోజన్ క్లోరిన్ 2 టు ఫామ్ ఏం ఫామ్ అవుతుంది ఇక్కడ, CH2 బాండ్ CH2 క్లోరిన్ యాడ్ అవుతుంది. సో ఇక్కడ మనకి డబల్ బాండ్ అనేది బ్రేక్ అవుతుంది, 2 క్లోరిన్ ఆటమ్స్ యాడ్ అవుతాయి. సో ప్రోడక్ట్ వచ్చేసి విసినల్ డైహాలైడ్. ఓకే, విసినల్ అంటే అడ్జస్టెంట్ కార్బన్స్ మీద హాలోజన్స్ ఇలా. Addition of halogens to alkenes to give vicinal dihalides. Okay, next third one, addition of hydrogen halides. Example alkenes తీసుకుంటున్నాం, CH2 double bond CH2 halide వచ్చి HCl to form మనకి ఏం ఫామ్ అవుతుంది, CH3 CH2 Cl.
దీని నేమ్ వచ్చేసి క్లోరో ఈథెన్ కానీ, అండ్ కామన్ నేమ్ వచ్చేసి ఇథైల్ క్లోరైడ్. ఓకే, సో హెచ్ అండ్ క్లోరిన్ అనేది అక్రాస్ డబుల్ బాండ్ అనమాట. ఆల్కిన్, హలో ఆల్కిన్. సో హెచ్ అనేది ఇక్కడ, సిఎల్ అనేది ఇక్కడ బాండ్ అవుతుంది. సో ఈ 3 మెథడ్స్ని సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే రియాక్షన్ వచ్చి రియాక్షన్, రియేజెంట్ అండ్ ప్రోడక్ట్. ఏం యూజ్ చేస్తాం? ఫస్ట్ దాంట్లో హైడ్రోజనేషన్, అండ్ సెకండ్ వన్ హాలోజనేషన్, అండ్ థర్డ్ వన్ హాలైడ్స్ ఎడిషన్ చేసాం. ఫస్ట్ రియేజెంట్ ఏం యూజ్ చేసాం? H2, ఆర్ ఇవి కూడా యూజ్ చేయొచ్చు అని చెప్పాను. నెక్స్ట్ క్లోరిన్ కానీ బ్రోమిన్ కానీ, తర్వాత HCl ఆర్ HBr. ప్రోడక్ట్ ఏమొచ్చాయి మనకి? ఆల్కేన్, ఫిషనల్ డైహాలైడ్, అండ్ థర్డ్ వన్ హాలో ఆల్కేన్. ఓకే, ఆల్కిన్స్లో పై బాండ్ అనేది వీక్ కాబట్టి అవి మెయిన్లీ ఎడిషన్ రియాక్షన్ చేస్తాయని చెప్పాను. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. సెకండ్ వన్ ప్రోపేన్ ప్లస్ HBr. ఇక్కడ మనం 1 ప్రోపేన్ తీసుకుందాం. ఓకే, ఇది మార్కోని రూల్. అంటే ఇక్కడ హైడ్రోజన్ అనేది ఆల్రెడీ ఎక్కువ ఉంది, సో H ఉన్న కార్బన్కి వెళ్తుంది అనమాట. బ్రోమిన్ మిడిల్ కార్బన్కి వెళ్తుంది, ఇక్కడ యాడ్ అవుతుంది. ఎందుకంటే సెకండరీ కార్బోకాటయాన్ అనేది స్టేబుల్ కాబట్టి. సో ప్రోడక్ట్ మనకి ఏమొస్తుంది అప్పుడు? CH3 బాండ్ CH, బ్రోమిన్ ఇక్కడ యాడ్ అయింది కదా, తర్వాత CH3. ఓకే, సెకండరీ కార్బోకాటయాన్ అండ్ 2 బ్రోమోప్రోపేన్ ఏం ఫామ్ అయింది? 2 బ్రోమోప్రోపేన్. దిస్ ఇస్ ద మార్కోని రూల్. మార్కో అండ్ నెక్స్ట్ వన్ యాంటీ మార్కోని రూల్. ఇక్కడ ఏంటంటే, సో రియాక్షన్కి వచ్చేస్తే 1 ప్రోపేన్ ఉంటుంది. కండిషన్లో మనకి పెరాక్సైడ్ తీసుకుంటున్నాం. పెరాక్సైడ్ ఆర్ బాండ్ ఓఆర్. ఓకే, ఇది యాంటీ మార్కోని రూల్ని ఫాలో అవుతుంది. పెరాక్సైడ్ అంటే మార్కోని రివర్స్ అవుతుంది అనమాట. ఇప్పుడు మెకానిజంలో ఫ్రీ రాడికల్ మెకానిజం అండ్ కార్బోకాటయాన్ ఫామ్ కాదు. ఇక్కడ మనకి సెకండ్ యాంటీ మార్కోని రూల్లో సెకండ్ కార్బోకాటయాన్ అనేది ఫామ్ కాదు. పెరాక్సైడ్ అనేది బ్రేక్ అయ్యి ఫ్రీ రాడికల్స్ ఫామ్ అవుతాయి. ఏం ఫామ్ అవుతాయి? ఫ్రీ రాడికల్స్. సో ఇక్కడ మనకి బ్రోమిన్ ఉంది కదా, ఈ బ్రోమిన్ రాడికల్ ఆల్కేన్లో టెర్మినల్ కార్బన్ అంటే CH2కి యాడ్ అవుతుంది అనమాట. సో మిడిల్ కార్బన్ ఉంది కదా, ఈ మిడిల్ కార్బన్లో ఫ్రీ రాడికల్ ఫామ్ అవుతుంది. అది HBr నుండి H తీసుకుంటుంది, ఇది H తీసుకుంటుంది. సో ఇక్కడ మనకి ఏం ఫామ్ అవుతుంది అప్పుడు? CH3, CH2, CH2 అండ్ Br. నేమ్స్ ప్రొపైల్, బ్రోమైడ్, 1 బ్రోమో,
propane, and free radical and this one is the anti-Marconiferol. Marconiferol. క్లియర్? ఎందుకు అలా జరిగిందంటే ఫ్రీ రాడికల్ స్టెబిలిటీ కోసం అనమాట. రాడికల్ మూవ్ స్టెబుల్ స్టైల్లో ఉంటుంది, అందుకే బిఆర్ టెర్మినల్ కార్బన్కి వెళ్ళింది. థర్డ్ వన్ వచ్చేసి ఆల్కిన్స్ ఆన్ రియాక్ట్ విత్ హైపోక్లోరస్ యాసిడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కిన్స్ ప్లస్ హైపోక్లోరస్ యాసిడ్ hypochlorous acid to form ఏం ఫామ్ అవుతుందంటే క్లోరోహైడ్రిన్ ఫామ్ అవుతుంది. CH2 OH అండ్ Cl. క్లోరోహైడ్రిన్ ఎలా అంటే ఇక్కడ OH ఎక్కువ సబ్స్టిట్యూటెడ్ కార్బన్కి అండ్ క్లోరిన్ తక్కువ కాబట్టి సబ్స్టిట్యూటెడ్ కార్బన్కి. అర్థమైంది కదా? నెక్స్ట్ ఫోర్త్ వన్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటున్నాం, ఆల్కిన్స్ ప్లస్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ CH2 డబల్ బాండ్ CH2 ప్లస్ సల్ఫ్యూరిక్ యాసిడ్ టు ఫామ్ ఏం ఫామ్ అవుతుందంటే ఎథైల్ హైడ్రోజన్ సల్ఫేట్ ఫామ్ అవుతుంది. CH3 CH2 HSO4 ఆల్కేన్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఫామ్ ఏం ఫామ్ అయింది, ఇథైల్ హైడ్రోజన్ సల్ఫేట్. సో ఇది అన్స్టేబుల్, అందుకే మళ్ళీ రియాక్షన్ చేద్దాం, హైడ్రేషన్ చేద్దాం. టు ఫామ్ మనకి ఏం ఫామ్ అవుతుందంటే CH3 CH2 OH ఇథైల్ ఆల్కహాల్ ఫామ్ అవుతుంది హైడ్రోలిసిస్ చేస్తే. ఇథైల్ ఆల్కహాల్. ఓకే, క్లియర్? సో నెక్స్ట్ వన్ వచ్చి ఆల్కిన్ ఆన్ రియాక్ట్ విత్ వాటర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కిన్స్ తీసుకుంటున్నాం, తీసుకో ప్లస్ డైబోరిన్ అంటే B2H6 ఆర్ BH3 ఏం ఫామ్ అవుతుంది, ట్రై ఆల్కైల్ బోరిన్ ఫామ్ అవుతుంది CH3 CH2 B. సో దీన్ని మళ్ళీ హైడ్రోలిసిస్ చేస్తే CH3 CH2 OH. ఓకే, అండ్ ప్రెసెన్స్ ఆఫ్ H2O హైడ్రోలిసిస్ చేస్తున్నాం. ఏం ఫామ్ అయింది ఇక్కడ, హైడ్రో బోరిన్. ఓకే, ఇది ట్రై ఆల్కైల్ బోరిన్ और ट्राई एथाइल बोरेन डाइबोरेन. ఇది ఆల్కిన్. సో నెక్స్ట్ సిక్స్త్ వన్ ఆల్కిన్ అండ్ O2. ఎగ్జాంపుల్ ఆల్కిన్స్ తీసుకుంటాం ప్లస్ O4 టు ఫామ్ ఏం ఫామ్ అవుతుందంటే డబుల్ బాండ్ అనేది కన్వర్ట్ అయ్యి 3 మెంబర్ సైక్లిక్ ఈథర్ కింద ఫామ్ అవుతుంది. ఎలా అంటే ఇలా 3 మెంబర్
సైక్లిక్ కింద ఫామ్ అవుతుంది. దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే ఇలా. దీన్నే మనం ఎపాక్సైడ్ అంటాం, లేదా సైక్లిక్ ఈథర్. ఎపాక్సైడ్ ఆర్ సైక్లిక్ ఈథర్ ఆర్ ఆక్సిడెంట్ అంటాం. ఈ నేమ్స్ చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఆల్కిన్. నెక్స్ట్ 7th వన్ వచ్చేసి ఆల్కిన్ ప్లస్ ఆల్కలైన్ KMnO4 అనమాట. ఇది బేస్ టేస్ట్. సో రియాక్షన్ వచ్చి ఆల్కిన్స్ CH2 double bond CH2 in presence of alkaline KMnO4 to form CH2 bond CH2OH. ఎట్లానో చెప్తాను. ఇక్కడ మనకి బేస్ టెస్ట్లో అనేది డబల్ బాండ్ అనేది బ్రేక్ అవ్వదన్నమాట. సో డబల్ బాండ్ మీద 2 OH గ్రూప్స్ వస్తాయి. దీన్నే మనం ఇథిలీన్ గ్లైకాల్ అంటాం. దీన్నే ఇథిలీన్ గ్లైకాల్ ఆర్ విసినల్ లేయర్. ఓకే. సో ఇక్కడ మనకి KMnO4 అనేది కలర్ అనేది డిస్పేర్ అవుతుంది. ఆల్కిన్ టెస్ట్కి ఇది యూజ్ చేస్తారనమాట. ఆల్కిన్. నెక్స్ట్ వన్ ఓజోనాలిసిస్ ఆఫ్ ఈథేన్. ఫర్ ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటాం? సేమ్ ఆల్కిన్స్ తీసుకుంటాం. CH2 డబుల్ బాండ్ CH2 ఓజోనైడ్ మనకి వాట్ హ్యాపెన్స్ అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే డబల్ బాండ్ కంప్లీట్గా కట్ అవుతుంది. ఇక్కడ డబుల్ బాండ్ అనేది కంప్లీట్గా కట్ అయిపోతుంది. అండ్ కార్బొనైల్ కాంపౌండ్స్ ఫామ్ అవుతాయి. ప్రోడక్ట్ ఎలా వస్తుందంటే CH2 అండ్ O. దీన్ని మనం ఓజమైడ్ అంటాం. ఓకే. సో నెక్స్ట్ మళ్ళీ రియాక్షన్ చూపిస్తే ఏమొస్తుందంటే HC డబుల్ బాండ్ O H ప్లస్ HC డబుల్ బాండ్ O H. దీన్ని మనం ఫార్మాల్డిహైడ్ అంటాం, లేదా కార్బొనైల్ కాంపౌండ్స్ అంటాం. ఫార్మాల్డిహైడ్ ఆర్ కార్బొనైల్ compound. Okay. Like, share and subscribe. Thank you for watching.